Hi guys, welcome back to my channel. This is Shavana, Law of Attraction Coach. ఈ రోజు మనం ఒక మనీ గేమ్ ఆడదాము. ఎవరు లైఫ్ లో అయితే మనీ లేదు, మేము ఇబ్బంది పడుతున్నామని మీరు ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఒకసారి వినండి, పాటించండి, మీకే తెలుస్తుంది. మీరు ఏం చేయాలంటే ఒక నోట్బుక్ తీసుకొని అందులో ఈ రోజు మీ దగ్గర 1000 రూపీస్ ఉంది. ఆ 1000 రూపీస్ ని ఎలా ఖర్చు పెట్టాలో ఆలోచించుకోండి అండ్ ఆ బుక్ లో రాయండి మీరు ఆ 1000 రూపీస్ ని ఏం చేశారు. కానీ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మీరు మీ ఇంటి పనులకి లేదా మీ ఇంట్లో వాళ్ళ కోసం కాదు, కేవలం మీ కోసం మాత్రమే మీరు రాసుకోవాలి. ఆ 1000 రూపీస్ తో మీరు మంచి స్పాకి వెళ్తారా, లేదంటే మంచి డ్రెస్ కొంటారా, మీకోసం మంచి గిఫ్ట్ మిమ్మల్ని మీరు గిఫ్ట్ చేసుకుంటారా, మీ ఇష్టం ఏదైనా, కానీ మీకోసం మాత్రమే. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే నిదానంగా మీరు మీ దగ్గర ఎక్కువ మనీ ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది అనమాట. అంటే ఒక్కరోజు కాదు, నెక్స్ట్ డే ఏం చేయాలి, మీరు మీ దగ్గర 2000 రూపీస్ ఉన్నట్టు ఇమాజిన్ చేసుకొని ఆ 2000 ని మీరు ఎలా ఖర్చు పెట్టారో రాయండి. నెక్స్ట్ డే 3000 రూపీస్, ఆ నెక్స్ట్ డే రోజు రాస్తూ ఉండండి. హార్డ్లీ ఒక 2 minutes తీసుకుంటుంది అంతే. బట్ 1 week 15 days తర్వాత మీరు నిదానంగా చేంజెస్ చూస్తారు. మీ లైఫ్ లో మనీ రావడం స్టార్ట్ అవుతుంది. ఇది ఎలా జరుగుతుందంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ కి తెలీదు అసలు మీ దగ్గర నిజంగా మనీ ఉందా లేదా అని చెప్పి. అది ఏం చేస్తుందంటే నిజంగా ఉంది అనుకుంటుంది. అండ్ మన ఇమాజినేషన్ పవర్ కూడా పెరుగుతుంది. మనము 5000 దగ్గరే స్టక్ అయిపోతాం. దాన్ని ఎలా ఖర్చు చేయాలి, లిమిటేషన్స్ ఉంటాయి మన ఆలోచనలు. సో వాటిని మనం ఎక్స్పాండ్ చేస్తున్నాం. ఫస్ట్ థింగ్, మీరు మీ లగ్జూరియస్ లైఫ్ మీకు ఎలా కావాలో మీరు ఇమాజిన్ చేసుకుంటే రియాలిటీలో ఇమాజినేషన్ లో మన సబ్ కాన్షియస్ మైండ్ తెలియదు కాబట్టి అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అండ్ అది మళ్ళీ మళ్ళీ కోరుకుంటూ ఉంటుంది సేమ్ లగ్జరీ, సేమ్ 5-star హోటల్. ఫర్ ఎగ్జాంపుల్ మేము పాండిచ్చేరి వెళ్ళామన్నమాట. అక్కడ మంచి 5-star హోటల్ బుక్ చేసాము. చాలా పెద్ద పెద్ద ఫ్రెంచ్ రెస్టారెంట్స్ లో పోయి తిన్నాము. అక్కడ జస్ట్ ఒక చిన్న కేక్ పీసే 2000 రూపీస్ ఉన్నిందనమాట. సో అలాంటి వాటిలో మేము బ్రేక్ఫాస్ట్ చేసాము. చాలా బాగా ఎంజాయ్ చేయడం వల్ల నా మైండ్ మళ్ళీ మళ్ళీ పాండిచ్చేరి వెళ్ళాలని అడుగుతుంది అనమాట. సో అలా ఒక్కసారి టేస్ట్ చూపిస్తే మీ లైఫ్ లో మనీ రావడం కోసం మైండ్ మీకు ఎక్కడి నుంచైనా సరే డబ్బులు రావడానికి ఐడియాస్ కూడా ఇస్తుంది అనమాట. సో మీరు ఒకసారి ఇలా రోజు రాయడం స్టార్ట్ చేయండి. ఎక్కడైతే మీ ఫోకస్ ఉంటుందో, అంటే అబండెన్స్ డబ్బు మీద పెట్టినారనుకోండి, డబ్బు పెరుగుతుంది. నెగిటివిటీ మీద, లేని దాని మీద, ఖాళీ దాని మీద పెడితే ఆ ఖాళీతనం, ఆ నెగిటివిటీ పెరుగుతుంది. సో ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది, మీరు ఎంజాయ్ చేస్తారు. అండ్ విషయం ఏంటంటే ఇంకొకటి, మన లైఫ్ లో నెగిటివిటీ రావడానికైనా, రిలేషన్షిప్స్ పాడైన రిలేషన్షిప్స్ మంచిగా చేసుకోవడానికి కారణం ఒకటి ఏమంటే ఇదే యాక్టివిటీని, ఇదే ట్రిక్ ని మీరు వేరే వాటిలో కూడా అప్లై చేయొచ్చు. ఎలా అంటారా, ఒక రిలేషన్షిప్ మీది బాగాలేదు కానీ స్టార్టింగ్ లో మీది బాగుండి ఉంటుంది కదా, ఆ రోజుల్ని గుర్తు చేసుకొని హ్యాపీగా స్మైల్ చేసి గ్రాటిట్యూడ్ రాయండి. మైండ్ కి తెలీదు అది ఏమనుకుంటుంది, యూనివర్స్ అంటే ఆల్రెడీ ఆ వ్యక్తి మీ లైఫ్ లో ఉన్నారు అనుకోని అది ఎస్ తథాస్తు అంటుంది. యూనివర్స్ కి ఒకటే తెలుసు. అయితే తథాస్తు చెప్పడం లేదా ఎస్ చెప్పడం, నో చెప్పడం దానికి అసలు తెలీదు. సో మన లైఫ్ లో మనకేం కావాలో వాటి మీద ఫోకస్ చేస్తే మనకు అది పెరుగుతుంది. ఎందుకంటే యూనివర్స్ ఎస్ చెప్పడం మాత్రమే తెలుసు కాబట్టి ఎస్ 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 అని చెప్తుంది. సో వీడియో నచ్చితే మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. నా మాట వినొద్దండి, ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో విన్నందుకు.